Hi and hello everyone, welcome to Sri Vidyavarthi Education channel. Today we are going to discuss nested loop. మనం ప్రీవియస్ క్లాస్లో వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ అనేది మనది నేర్చుకున్నాం. ఇప్పుడు ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ ఏ బ్లాక్ ఆఫ్ 1 అంటే ఇక్కడ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అని అనుకున్నాం. ఫర్ అని ఉంటే మనం ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీట్ అవుతుంది అని అనుకున్నాం. ఇక్కడ కోడ్లో ఏంటంటే లూప్ లోపట ఫర్ లూప్ అని ఉంది కదా, లూప్ లోపట ఫర్ లూప్ అని ఉంది, ఫర్ లోపల ఫర్ లూప్ అని ఉంది. ఇఫ్ కండిషన్ లోపల నెస్టెడ్ కండిషన్స్ అనేది ఎలా ఉందో ఇక్కడ ఫర్ లోపల ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ ఏ లోపల ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ బి అనేది ఉంది. ఇక్కడ ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ ఏ అనేది అవుటర్ లూప్, ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ బి అంటే ఇన్నర్ లూప్. లోపల ఉంది కాబట్టి ఇన్నర్ లూప్, బయట ఉంది కాబట్టి అవుటర్ లూప్. ఓకే, ఇది రిపీటింగ్ బ్లాక్ 2, బ్లాక్ 3 అండ్ బ్లాక్ 4. ఓకే, బ్లాక్ 1 ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ బి, బ్లాక్ 2, బ్లాక్ 3 అండ్ బ్లాక్ 4. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో అనేది మనం ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నా ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఏ ఇన్ రేంజ్ 3 అని తీసుకున్నాం. రేంజ్ 3 అంటే సీక్వెన్స్ ఆఫ్ 3 అవుతుంది, అంటే 0, 1, 0, 1, 2 వరకు తీసుకుంటుంది. నా నెక్స్ట్ ప్రింట్ డబుల్ కొటేషన్స్లో అవుటర్ ప్లస్ స్ట్రింగ్ ఎస్టీఆర్ ఆఫ్ ఏ అంటే ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని టైప్ కన్వర్షన్ చేస్తున్నాం. టైప్ కన్వర్షన్ అంటే ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్లోకి కన్వర్ట్ చేయడం. ఇప్పుడు స్ట్రింగ్ అని ఉంది కాబట్టి స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని స్ట్రింగ్ కాన్కెంటేషన్ చేయడం, రెండు కలపడం. స్ట్రింగ్ కాన్కెంటేషన్ అంటే ఇప్పుడు ఏ బి అంటే ఏబి, అలా దాన్ని స్ట్రింగ్ కాన్కెంటేషన్ అంటాం. ఇప్పుడు 5 + 3 అంటే 5, 3 దాన్ని స్ట్రింగ్ కాన్కెంటేషన్ అంటాం. ఫర్ బి ఇన్ రేంజ్ 7, 9 అంటే 7 నుంచి స్టార్ట్ చేసి 7, 8, 9 అనేది ఇంక్లూడ్ అవ్వదు, ఓన్లీ 7, 8 మాత్రమే ఉంటాయి. నా నెక్స్ట్ ప్రింట్ ఇన్నర్ కాలన్ ప్లస్ స్ట్రింగ్ బి అంటే బి అనే వేరియబుల్లో స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయ్యి దాన్ని స్ట్రింగ్ కాన్కెంటేషన్ చేయాలి. నా నెక్స్ట్ ఎండ్. నా ఇప్పుడు వాల్యూ ఇక్కడ ఫస్ట్ రేంజ్ 3 అన్నారు కాబట్టి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ అనేది అవుటర్, రేంజ్ అనేది 0, కాలన్ కాబట్టి కాలన్ 0. ఓకే, నౌ ఫర్ బి ఇన్ రేంజ్ 7, 9 దెన్ ఇన్నర్ ఈజ్ ఈక్వల్ టు 7. బి కాబట్టి ఇన్నర్ ప్లస్ 7 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ లూప్ అనేది రిపీట్ అవుతుంది. నా లూప్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ ఇన్నర్ ప్లస్ బి అంటే ఇన్నర్ 8. నా ఇన్నర్ 8 ఇక్కడితో లూప్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఫర్ ఏ ఇన్ రేంజ్ ఇక్కడ 1 అనేది వాల్యూ ఉంటుంది. ఓకే, నా అవుటర్ ఈజ్ ఈక్వల్ టు 1. ప్రింట్ అవుటర్ స్ట్రింగ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ 1 అనే వాల్యూ ఉంటుంది, అవుటర్ 1. నెక్స్ట్ మళ్ళీ లూప్ ఫర్ బి ఇన్ రేంజ్ 7 and 9 ప్రింట్ ఆఫ్ ఇన్నర్, మళ్ళీ ఇన్నర్ ఈజ్ ఈక్వల్ టు 7, ఇన్నర్ ఈజ్ ఈక్వల్ టు 8 అనేది రిపీట్ అవుతుంది. అవుట్పుట్ అనేది ఫస్ట్ ఇక్కడ 0 నుంచి తీసుకుని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫర్ లూప్ ఇన్నర్ లూప్లోకి వెళ్ళి మళ్ళీ అవుటర్ లూప్లోకి వెళ్ళి మళ్ళీ ఇన్నర్ లూప్లోకి వెళ్ళి ఇక్కడ 3 టైమ్స్ కాబట్టి 0, 1, 2 అనేది రిపీట్ అవుతుంది. ఇన్నర్ అనేది 7, 8, 7, 8, 7, 8. దిస్ ఈస్ ద అవుట్పుట్. నెక్స్ట్ గో ఇంటూ నెక్స్ట్ ఎగ్జాంపుల్. నౌ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. రో ఈజ్ ఈక్వల్ టు 5 రోస్ అని తీసుకున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, రోస్ ప్లస్ 1. ఓకే,
ఫర్ j in range 1 comma I plus 1 అండ్ కాలన్. ప్రింట్ నాకు స్టార్ అనేది ఆ రోస్లో స్టార్ అనేది నాకు 5 రోస్లో ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇంకో ఇలా మనకి అవుట్పుట్ అనేది 1 2 3 4 5 అనే రోస్ కింద మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. మీరు కూడా ట్రై అవుట్ చేసి చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ I in range 1 comma 11 అని రాసుకున్నాను. ఫర్ I in range 1 comma 11 అని రాసుకున్నాను. నా ఫర్ j in range 1 comma 11 ప్రింట్ j అనేది రావాలి. నాకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది? 1 2 3 4 5 6 7. నేను మీకు రన్ చేసి చూపిస్తాను. కోడ్ చూడండి. దిస్ ఈస్ ద అవుట్పుట్. మీరు కూడా కోడ్ ఎడిట్ చేసి రన్ చేసి మీరు కూడా చూడండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఎగ్జాంపుల్స్తో మరిన్ని టాపిక్స్తో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. లూప్ అనేది